అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదల చేసినటువంటి రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, అలాగే విద్యార్థుల తల్లులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన, ఈ డబ్బులు ఎన్నికల పోలింగ్ కంటే ముందే వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ ఈ అనుమతిని నిరాకరించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎన్నికల పోలింగ్ తర్వాత వారి ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎన్ని రోజులు ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తారు అనే విషయాన్నే మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ కంటే ముందే మార్చి నెలలోనే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, అలాగే విద్యార్థుల తల్లులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథక డబ్బులు విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎన్నికల పోలింగ్ కంటే ముందే వారి ఖాతాల్లోకి జమ చేయాలని భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు జమ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వము సోమవారం నుంచి నిన్నటి రోజు నుంచి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది. కానీ ఈ రోజు నుంచి మంగళవారం నుంచి ఈ ఇన్పుట్ సబ్సిడీ, అలాగే జగనన్న విద్యా దీవెన ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి మరొక వారం రోజుల పాటు వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మొత్తం ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి సుమారు 1200 కోట్లను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సుమారు 502 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాగో ఎన్నికల పోలింగ్ ముగిసింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ రెండు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నట్టయితే ఈ రోజు నుంచి మీరు మీ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి. డబ్బులు పడిన వారు మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఈ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.